మహాబలిపురంలో సాయంత్రం వేళ సిల్వర్ శాండ్స్ కాటేజెస్లో పినాకపాణి మహీధర్రావు గారు కూర్చుని సిగార్స్ కాలుస్తున్నారు. ఉదయం ఇక్కడికి రాగానే కొద్దిసేపు అటు ఇటు తిరిగి భోజనం చేసి పేకాటకు కూర్చున్నారు. ప్రీతి, వసంత టేప్ రికార్డర్ పెట్టారు. కాసేపు దమయంతితో కబుర్లు చెప్పారు. సాయంత్రం అయింది. దమయంతి ముడి వేసుకుని పూలు పెట్టుకుంటోంది. ప్రీతికి కూడా జడ వేసి పూలు పెట్టింది. ప్రీతి జుట్టు పట్టుకుని చూస్తూ, ఇంత చక్కటి జుట్టుకి పూల జడ వేస్తే ఎంత అందంగా ఉంటుందో అందావిడ. నేనెప్పుడు వేసుకోలేదాంటీ అంది ప్రీతి. అవునులేమ్మా, తల్లి అనే ప్రాణి ఉంటే ఈ ముచ్చట్లన్నీ జరుగుతాయి. ఈ మగవాళ్ళకి సరదాలేం తెలుస్తాయి చెప్పు అందావిడ. ప్రీతికి కూడా నిజమే అనిపించింది. ప్రీతి దమయంతితో కలిసిన ఈ 24 గంటల్లో ఆడపిల్లకి తల్లి అవసరం ఎంతుందో ఆమెకి తెలిసింది. ఆవిడ చేసే ముద్దు, అన్నం తినేటప్పుడు ఆవిడ కొసరి కొసరి వడ్డించడం, జడవేయడం, ఇదంతా ప్రీతికి గమ్మత్తుగా ఉంది. ప్రీతికి స్వతహాగా ఇంటిని తండ్రిని తను చూసుకోవడం అలవాటు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఒక్క క్షణం స్థిమితంగా కూర్చోలేదు. మనసులో 1,00,000 ఆరాలు మెదులుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రీతి హాయిగా నిశ్చింతగా కూర్చుంది. ఏది కావాల్సి వచ్చినా దమయంతి, శరత్చంద్ర చూస్తున్నారు. ప్రీతికి ఎందుకో కానీ ఈరోజు తను చాలా విశ్రాంతిగా ఉన్నట్లుగా అనిపించింది. మాటిమాటికి దమయంతి పిలుస్తుంటే పలుకుతూ అక్కడ అందరికీ కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్న శరత్చంద్రని చూస్తూ మహీధర్రావు గారు ముగ్ధుడైనట్లుగా, ఒరే పాణి, మనం ఆపేక్షగా ఉండి ఎవరినైనా దగ్గరికి తీయాలి, కానీ తీస్తే పిల్లలు లేని లోటు ఉండదనుకుంటా. మన పిల్లలైనా ప్రేమగా చూడకపోతే వాళ్ళు పరాయి వాళ్ళలాగానే ఉండిపోతారేమో. మనుషుల మధ్య ఆత్మీయతానుబంధాలను అర్థం చేసుకోవడం అనేది ఉండాలనుకుంటా. నేను వచ్చినప్పటి నుంచి శరత్చంద్రని చూస్తూనే ఉన్నాను. అతను మీకు పరాయివాడు అంటే తెలియని వాళ్ళెవరూ నమ్మరు. నీ సొంత కొడుకేమో అనిపిస్తుంది అన్నారు. అవునరా మహి, శరత్ చాలా బుద్ధిమంతుడు. మా కుటుంబంతో బాగా కలిసిపోయాడు. మా మధ్య స్వపరభేదం అనేదేమీ లేదనుకో అన్నారు పినాకపాణి గారు. అతనికి ఎవరూ లేరా అడిగారు మహీధర్రావు గారు. లేరు. నా కింద పనిచేసే గుమాస్తా గోవిందరావు ఇంట్లో పెరిగాడు. గోవిందరావు శరత్కి 10 సంవత్సరాల వయసప్పుడు తీసుకొచ్చి, బాబు, ఈ పిల్లాడు దిక్కులేనివాడు. మా ఇంట్లో నా పిల్లలతో ఇంత పెట్టి పెంచుతున్నాను. మీరేదైనా దయతలిచి సాయం చేస్తే చదువుకుంటాడు అన్నాడు. నేను స్కూల్ ఫీజు కట్టాను. సెలవుల్లో వచ్చి మా ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. పిల్లవాడు చాలా బుద్ధిమంతుడని గ్రహించాను. చదువుకోవాలనే శ్రద్ధ కూడా ఉంది. అందుకే చదివించాను నేను. సెలవుల్లో అక్కడక్కడ పనిచేస్తూ నా దగ్గరే ఉండమని తృణమో పణమో ఇస్తూ ఉండేవాణ్ణి. అలా నా దగ్గరే అలవాటైపోయింది అతనికి. BA పాస్ అయ్యాడు. నేనే లా చదవమని ప్రోత్సహించాను. లా ఈవినింగ్ కాలేజీలో చదువుతూనే ప్రాక్టీస్లో నాకు సాయం చేయసాగాడు. అతను లా పాస్ అయ్యి ఎన్రోల్ అవ్వకముందే నా దగ్గర ఉండడంతో ప్లీడర్ వృత్తిలో ఆటుపోట్లన్నీ అర్థమైపోయాయి. ఇప్పుడు ఏ సివిల్ కేసైనా క్రిమినల్ కేసైనా ఇట్టే ట్యాకిల్ చేయగలడు అతను. నేను వేరే ప్రాక్టీస్ పెట్టుకోమని అన్నాను, కానీ అతను ఇష్టపడలేదు. నేను బలవంతం చేయలేదు. ఇదివరకు కేసులో నాకు సహాయపడినందుకు అతనికి నాకు వచ్చే డబ్బులో 1/4 వంతు ఇచ్చేవాడిని. ఇప్పుడు అంతా అతనే చూడడంతో నేనే 1/4 వంతు తీసుకునేవాడిని అయ్యాను. దమయంతికి కూడా శరత్ అంటే ప్రాణం. ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేదు. అతను కూడా అంతే. అందుకేనేమో శరత్ మా ఇండ్లు వదిలి వెళ్ళలేకపోతున్నాడు. ఒక్కోసారి శరత్ని చూస్తే దేవుడు మాకు పిల్లలు లేని లోటు తీర్చాడా అనిపిస్తూ ఉంటుంది అన్నారు పినాకపాణి గారు. ఇంతలో ప్రీతి, వసంత అక్కడికి వచ్చారు. డాడీ, లేవండి, కొంచెంసేపు సముద్రం దగ్గర నడిచి వద్దాం అంది ప్రీతి. ఆయన బద్ధకంగా చూశారు. నేనా? ఈ కుర్చీలో కూర్చుని ఇలా సిగరెట్ కాలుస్తుంటే స్వర్గం కనిపిస్తోంది. మీరు వెళ్ళిరండి అన్నారు మహీధర్రావు గారు. మీరు రండి డాడీ అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగింది ప్రీతి. ప్రీతి,
మీరు వెళ్ళి రండి, డాడీ నేను పేకాట ఇంకోసారి ఆడతాం. పొద్దున్ననవి 200 రూపాయలు పోయాయి, అవి వెళ్లే లోపల తిరిగి పొందాలి నేను అన్నారు పినాకపాణిగారు. నేను డాడీ ఒక్కరికే పేకాట పిచ్చి అనుకున్నాను, మీరు కూడా ఆ పిచ్చిలో తక్కువేం కాదంకుల్ అంది ప్రీతి. అసలు మీ డాడీని నన్ను కలిపిందే ఈ పేకాట తల్లి అన్నారాయన. ఇంతలో దమయంతి వచ్చింది. అదిగో మీ అత్తయ్య వస్తుందిగా, ఇక మీరు వెళ్ళండి అన్నారు పినాకపాణిగారు. ఏ మీరు రారా నడవడానికి అని అడిగింది దమయంతి. అన్నారాయన. పద ప్రీతి అంది దమయంతి. ప్రీతి వసంత వెళ్తుంటే పినాకపాణిగారు శరత్ని కేకపెట్టి పిలిచి, శరత్ నువ్వు కూడా వెళ్ళు, నీళ్లల్లోకి ఎక్కువ లోతుకి వెళ్ళొద్దని చెప్పు అంటూ పురమాయించారు. శరత్ కూడా వెంట బయలుదేరాడు. ముందు దమయంతి, ప్రీతి, వసంత నడుస్తున్నారు. వెనక 4 అడుగుల దూరంలో శరత్ ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ వస్తున్నాడు. ఎదురుగా సముద్రం. సంతోషంలో కెరటాలు చేతులు చాచి రండి రండి అని ఆహ్వానిస్తున్నట్లుగా ఉరికి ఉరికి ఊరిస్తోంది. దాని ఘోష చాలా గమ్మత్తుగా ఉంది. ప్రీతి, వసంత నీళ్లలో పాదాలు తడుపుకుంటూ నిలబడ్డారు. దమయంతి కెరటం తీసేయగానే తడినాల మీద కనిపించిన చిన్న చిన్న ఆల్చిప్పల్ని గవ్వల్ని ఏరుతోంది. ప్రీతి, వసంత కూడా పరుగులు తీస్తూ ఏరసాగారు. కెరటం వచ్చినప్పుడు ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని నిలబడుతున్నారు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ప్రీతి పాదాలు తడి ఇసుకలో బంగారు పూలలా మెరిసిపోతున్నాయి. దూరంగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఎర్రటి నీరెండలో కెరటం నురుగు గమ్మత్తుగా మెరుస్తోంది. కాస్త దూరంలో ఎడం పక్కన గవ్వలు కనిపించాయి. దమయంతి, వసంత అటు వెళ్లారు. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వడివడిగా వస్తున్న కెరటం వంక చూస్తోంది ప్రీతి. 2 అడుగులు వేసి ఇంకాస్త లోతుకు వెళ్ళింది. వద్దు అంటూ వెనక నుంచి వారిప్పుగా వినిపించింది శరత్ కంఠం. ప్రీతి తిరిగి చూసి, వెళ్తే ఏమవుతుంది అంది చిరునవ్వుతో. ఎందుకు వెళ్ళాలి, ప్రమాదం ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలి అన్నాడతను హెచ్చరిస్తున్నట్లుగా. కెరటం వచ్చి ఇద్దరి కాళ్లను తడిపి వెళ్ళిపోయింది. ప్రీతి అతన్నే చూస్తోంది. ఆ సాయం వెలుగులో, ఎండా చీకటి రెండూ లేని ఆ వింత వెలుగులో, తెల్లని ప్యాంట్లో, సన్నటి లేత నీలం చెక్స్ షర్టుతో నిలబడి ఉన్న అతను కెరటం వచ్చినప్పుడు కాళ్ల కింద ఇసుక కదిలిపోయినా కంగారు అనేది లేకుండా నిశ్చలంగా నిలబడుతున్నాడు. ఆ కెరటం అతన్ని పట్టుకుని లాగలేని అశక్తురాల్లాగా సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా ఉంది. మీకు భయం వేయడం లేదా కెరటం వస్తుంటే అడిగింది ప్రీతి. ఎందుకు భయం, ఈ కెరటాలు నాకు అలవాటే, అలవాటు లేని వాళ్ళనే ఇవి భయపడతాయి అన్నాడతను. అతను నిలబడ్డంలో ఒక రకమైన హుందాతనమే కాదు, ఒక రకమైన శక్తి కూడా కనిపిస్తోంది. ప్రీతి ఇంతవరకు అతన్ని సరిగ్గా గమనించలేదు. అతని చెంప మీదున్న పుట్టుమచ్చ అతని మగసిరి నిండిన ముఖానికి వింత అందం తెచ్చినట్లుగా ఉంది. శరీరపు రంగు చామన్ఛాయే కానీ ముఖం మాత్రం నిపుణుడైన శిల్పి చెక్కినట్లుగా బలానికి మారుపేరు అన్నట్లుగా ఉంది. ప్రీతి ఉన్నట్టుండి కివ్వుమని అరిచింది. కెరటం వేగంగా బలంగా వచ్చి ప్రీతిని తాకింది. ఉన్నట్టుండి కాళ్ల కింద ఇసుక డొల్ల అయిపోయింది. దాంతో ప్రీతి పాదాలు తూలిపోయి తడబడ్డాయి. వెనక్కి వెళ్తున్న కెరటం ప్రీతిని తనతో ఎత్తుకుపోవాలి అన్నట్లుగా కాళ్లను వాటేసుకుని లాక్కుపోబోతుంటే సడన్గా ఓ గజం లోపలికి వెళ్ళిపోయింది ప్రీతి. ప్రీతి హాహాకారాలు చేసినట్లు అరిచింది. ఇంతలో ఇంకో కెరటం వచ్చి తలని ముంచేయడంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. తన మీద ఏదో పెద్ద నీటి ప్రవాహం పడినట్లుగా అయిపోయింది. చేపల అటు ఇటూ కొట్టుకుంది. ఇంతలో ఎవరో బలంగా పొదివి పట్టుకున్నారు. ప్రీతి దగ్గుతోంది, తుమ్ముతోంది, ఏడవబోయింది, రాలేదు. ఎవరో గట్టిగా పట్టుకున్నారు. వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ, జాగ్రత్త,
జాగ్రత్త అంటున్నారు. ప్రీతి అతి కష్టం మీద కళ్ళు తెరిచింది. శరత్చంద్ర ప్రీతిని 2 చేతులతో చుట్టేసి గుండెలకి హత్తుకుని పట్టుకున్నాడు. ప్రీతి ఏదో అనే లోపల మరో కెరటం పొంగి వచ్చి ఇద్దరినీ తడిపేసింది. ప్రీతి అతని నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని దాదాపు అతన్ని కౌగిలించుకున్నట్లుగా నిలబడిపోయింది. కాస్త ప్రాణం తెప్పరిల్లేసరికి ఇద్దరూ నడుం వరకు నీళ్లలో తడిసిపోయి నిలబడి ఉన్నారు. నేను జాగ్రత్త అని చెప్పలేదు అన్నాడతను అన్యాయంగా. ప్రీతి నడుం చుట్టూ చెయ్యి వేసి ఒడ్డుకి నడిపించాడు. కెరటం ఎక్కడ వస్తుందో అని హడలిపోతున్న ప్రీతి అతన్ని ఆనుకుని అతని నడుం గట్టిగా పట్టుకునే వదిలికి నడిచి రాసాగింది. ఒడ్డుకి వస్తుంటే దమయంతి, వసంత పరుగున వచ్చి ప్రీతిని పట్టుకున్నారు. వదినా, నువ్వు కొట్టుకుపోయావనే అనుకున్నాను అంది వసంత ఏడుస్తూ. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది ఈరోజు అంది దమయంతి కంగారుగా. ప్రీతికి వారి మాటలేవి వినిపించడం లేదు. కళ్ళు మంటలు పుడుతున్నాయి. భయంతో గుండెలు ఇంకా దడదడలాడుతున్నాయి. కాళ్ళు తడబడుతున్నాయి. వసంత, దమయంతి ప్రీతిని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చేశారు. నీళ్లు కారుతూ వస్తున్న ప్రీతిని చూడగానే మహీధరరావు గారు నవ్వుతూ, స్నానం చేశావా అమ్మా అని అడిగారు. దమయంతి గబగబా జరిగిందంతా చెప్పింది. ఆయన ఆ మాటలు వింటూనే చేతిలో పేక కింద పడేసి గభాలను వచ్చారు. ఏమిటి, అంత ప్రమాదం జరిగిందా? నేను చెప్పానా లోతుకు వెళ్ళొద్దని అన్నారు. వెళ్ళలేదు డాడీ అంది ప్రీతి తుమ్ముతూ. ప్రీతిని ఆయన చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రీతి ఒకటే తుమ్ముతోంది. ఆయన కంగారుగా చూస్తూ, ఇక్కడ ఎవరైనా డాక్టర్ దొరుకుతారా అని అడిగారు. నువ్వు కంగారు పడకు, నేను చూస్తాను అన్నారు పినాకపాణి గారు స్నేహితుడి భుజం మీద తట్టుతూ. ప్రీతికి చాలా జలుబు చేసింది. దగ్గు కూడా వచ్చింది. మహీధర్రావు గారు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రీతి పిలవగానే తన పేకాట వదిలి లేచి వెళ్లనందుకు తనని తానే తిట్టుకున్నారు. పినాకపాణి గారు ఆయన్ని అన్నయించారు. ఇప్పుడు ప్రమాదం ఏం జరగలేదుగా, కాస్త ధైర్యంగా ఉండు అన్నారు. జరగలేదు కాబట్టే ఇంత నిశ్చింతగా ఉండగలుగుతున్నాం. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే అన్నారు మహీధర్రావు గారు మంచం మీద నిద్రపోతున్న ప్రీతిని చూస్తూ. ఆయన శరీరం జలధరించింది. పాణి, నీకు తెలీదురా, నా భార్య పోవడంతోనే నాలో సగం ఊపిరిపోయినట్లుగా ఉంది. ప్రీతికి ఏదైనా అయితే నా ఒంట్లో ఇంకా ఊపిరే ఉండదిక అన్నారు మహీధర్రావు గారు. పినాకపాణి గారు ఆయన్ని చూసి విసుక్కోలేదు. ఆయన పితృహృదయం ప్రీతి గురి కాబోయిన ప్రమాదం గుర్తుకు వచ్చి ఎంత తల్లడిల్లిపోతోందో అర్థం చేసుకుంది. పాపిష్టిదాన్ని, నేను అసలు ఈ మహాబలిపురం ప్రయాణం పెట్టకుండా ఉంటే పోయేది అంది దమయంతి. అసలు వదిలిని వదిలి దూరంగా వెళ్లకుండా ఉంటే సరిపోయేది అంది వసంత. ప్రీతి నిద్రపోతోంది, నువ్వు లేచిరా అంటూ పినాకపాణి గారు మహీధర్రావు గారిని బలవంతంగా యువతలకు తీసుకొచ్చారు. శరత్చంద్ర అక్కడ కూర్చునున్నాడు. అతను కూడా బాగా తడిసిపోయాడు. అతనికి కూడా ముక్కు వెంట నీళ్లు కారుతూ బాగా జలుబు చేసింది. కానీ అతని సంగతి పట్టించుకున్నవారే లేరు. అతను ప్రీతిని డాక్టర్ చూస్తుంటే తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు. ఒక్కరైనా అతన్ని అయ్యో తడిసిపోయావు అని కూడా అనలేదు. ఒక్కరు కూడా అతనికి ఒక కప్పు వేడి కాఫీ ఇద్దామని కూడా అనుకోలేదు. అందరి ఏకాగ్రత ప్రీతి మీదనే ఉంది. శరత్చంద్రకి ఇది అలవాటే. ఏదైనా అవసరం వస్తే ఎంత శ్రమైనా అనుకోకుండా అందరికీ సహాయపడతాడు. అతను అందరికీ ఆసరా అవుతాడు. అతనికి ఏదైనా అయితే మాత్రం ఎవ్వరూ అతన్ని పట్టించుకోరు. దానికి అలవాటు పడిపోయిన మనసు ఎప్పుడూ బాధ కూడా పడదు. శరత్చంద్రని చూడగానే మహీధర్రావు గారు గబగబా దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి రావడం చూసి అతను చటుక్కున లేచాడు. సార్ అన్నాడు. మహీధర్రావు గారు జవాబుగా అతని చేతులు 2 అందుకుని కళ్ళ కాంచుకుంటూ, నువ్వు ఈరోజు నా బిడ్డను రక్షించావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. నీ రుణం నేను ఎప్పటికైనా తీర్చుకుంటాను అన్నారు. అంత మాట అనకండి సార్. జరిగింది మరీ అంత పెద్ద ప్రమాదం ఏం కాదు
అన్నాడు శరత్చంద్ర. నువ్వు పట్టుకోకపోతే ప్రీతి నీళ్లల్లో కొట్టుకుపోయేదని వసంత చెప్పింది. నీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అన్నారు మహీధర్రావు గారు మళ్ళీ. శరత్చంద్ర మాట్లాడలేదు. అతని చూపులు నేలకి వాలాయి. మహీధర్రావు గారు ఇలా కృతజ్ఞతలు చెప్తుంటే వినాల్సి రావడం అతనికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈ పూటకి ఇక్కడే ఉండి రేపు ఉదయం వెళ్దాం అంది దమయంతి. అలాగే చెయ్యాలి, ప్రీతిని కదపడం మంచిది కాదు అన్నారు పినాకపాణి గారు. ప్రీతి ఎక్కడ లేస్తుందో అని వాళ్ళంతా కంఠం తగ్గించి మెల్లగా మాట్లాడుకుంటున్నారు. మహీధర్రావు గారు దమయంతి బలవంతం మీద త్వరగా భోజనం చేసి వెళ్ళి ప్రీతి మంచం పక్కన కుర్చీలో కూర్చున్నారు. ఆయన నిద్రపోతున్న ప్రీతిని చూస్తున్నారు. మధ్యలో ప్రీతి నుదుటి మీద పడిన జుట్టును సరిచేస్తున్నారు. అక్కడ ఏ కాస్త శబ్దం చేయాలన్నా ఆయన కోపానికి గురికావస్తుందని అందరూ హడిలిపోతున్నారు. శరత్చంద్ర భోజనం చేసి వచ్చి బయట వరండాలో నిలబడ్డాడు. తల్లిదండ్రులను కలిగి ఉండడం అనేది ఎంత అదృష్టం! అందులో ఆ తల్లిదండ్రులు ప్రీతి తండ్రిలా ప్రేమామృతం పంచి ఇచ్చే వ్యక్తి అయితే అది మరీను. ప్రీతికి కాస్త జలుబు చేసి 4 తుమ్ములు తుమ్మితే ఆయన భూమి తలగిందులైపోయినంత హడావిడి చేస్తున్నారు. ఆ విధంగా మనల్ని గురించి ఆలోచించేవారు, ఆరాటపడేవారు ఉండడం నిజంగా మహా అదృష్టం అనే చెప్పాలి. తను ఎంత ఒంటరివాడో వీళ్ల మధ్య కలిసి ఉండి చూస్తే ఇంకా మరీ అర్థమవుతోంది అతనికి. అతని కళ్ళ ముందు దృశ్యం కదులుతోంది. జ్వరం వచ్చి కాళ్ళు చేతులు పీక్కుపోతుంటే గ్లాసుతో మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేకుండా పడి ఉన్న దృశ్యం కదులుతోంది. నేను బతకను, నాకు ఈ జ్వరం తగ్గదు, నేను చచ్చిపోతాను, పోనీ ప్రాణం పోతే హాయిగా ఉంటుంది, అసలు బాధే తెలీదు అని నిస్సత్తువతో చాప మీద లొంగ చుట్టుకున్న కొన ఊపిరితో కొట్టాడిన రోజులు గుర్తొచ్చాయి. శరత్చంద్రకి విచిత్రంగా ఈ సంఘటనలేవి తలుచుకున్నా తన మీద తనకి జాలి వేయదు, సానుభూతి రాదు. నేనెప్పుడు అనారోగ్యం పాలవ్వకూడదు అనేది అతని మనసులో అతి భయంకరమైన పట్టుదలగా ఏర్పడిపోయింది. ఏమైనా సరే నేను బతకాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఇది అతని దృఢ నిశ్చయం. ఆ పట్టుదలతో అతను రోజు ఉదయం సాయంత్రం మైలు దూరం పరుగులు తీస్తాడు. చెరువులో పడి ఈత కొట్టేవాడు. ఎర్రటి ఎండలో మంచునీళ్లు అని తలుచుకోకుండా కాలినడకన నడిచేవాడు. మంచు కురిసే శీతాకాలంలో బనీనైనా లేకుండా ఆరుబయట పడుకునేవాడు. అన్నం తినగలిగిన అవకాశం ఉన్నా పస్తుండి ఆకలి నాపుకునేవాడు. కొన్ని సంవత్సరాల సుదీర్ఘ పరిశ్రమ తర్వాత ఈనాడు అనారోగ్యం అతని శరీరం చూస్తే గజగజలాడినట్టు పారిపోతుంది. అతను ఆకలికి ఉండగలడు, చలిని ఓర్చుకోగలడు, ఎండ వేడిని భరించగలడు. చిన్నప్పటి నుంచి నా అనేవాళ్లకు దూరంగా పెరిగిన అతను ఎదుటివారి ప్రశంసలు, ఆత్మీయతలు అవసరం లేనట్లుగా ఉంటాడు. అందుకే ఇప్పుడు మహీధర్రావు గారు కృతజ్ఞతలు చెప్తుంటే పట్టనట్టుగా ఉండిపోయాడతను. వరండాలో నిలబడి బయట వెన్నెల్ని గమనిస్తున్న అతను అడుగుల చప్పుడు విని తిరిగి చూశాడు. ఎదురుగా వసంత నిలబడి ఉంది. మిమ్మల్ని ప్రీతి పిలుస్తోంది అంది వసంత. ఎందుకు అడిగాడతను. ఏమో తెలీదు, రమ్మంటోంది అని చెప్పేసి వసంత తిరిగి వెళ్ళిపోయింది. ప్రీతి రమ్మంటోంది, అది ఆజ్ఞ అంతే. ఎందుకో తెలుసుకుని వెళ్ళాలా మానాలా అని నిర్ణయం చేసుకునే అధికారం అతనికి లేదు. శరత్చంద్ర పాదాలు చప్పుడు కాకుండానే ప్రీతి గదిలోకి వచ్చాడు. అతను అక్కడ మంచం పక్కనే వసంత నిలబడి ఉంది. పక్కన కుర్చీలో మహీధర్రావు గారు ఉన్నారు. పినాకపాణి గారు పడక కుర్చీలో పడుకునున్నారు. దమయంతి దూరంగా టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చునుంది. శరత్ని చూడగానే మహీధర్రావు గారు, ప్రీతి పిలుస్తోంది, ఇలా రా అన్నారు మంచం దగ్గరగా చూపిస్తూ. శరత్చంద్ర వచ్చాడు. ప్రీతి కళ్ళు తెరిచి ఇటే చూస్తోంది. అతని మూర్తిని మొదటిసారి గమనిస్తున్న దానిలా చూస్తోంది. అతను మంచం దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. ప్రీతి ఎక్కువగా చెదడం వల్ల ముక్కు ఎర్రబడి మెరుస్తోంది.
విశాలంగా తేటగా ఉన్న ఆ నయనాలు అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో తడి, కృతజ్ఞత కలిసి మెరుస్తున్నాయి. చెయ్యి అతని వైపు చాస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంది ప్రీతి. ఆ కంఠం ఎంతో కోమలంగా ఉంది. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న భావంలో విచిత్రమైన శక్తి ఏమిటో కానీ శరత్చంద్ర జీవితంలో ఎన్నడూ ఎరుగంది జరిగింది. ఆ అమ్మాయి అన్న మాటలకి అతని మనసు పులకించినట్లయింది. అతను ప్రీతి చెయ్యి అందుకోలేదు. ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు. ఏం చెప్పాలో తెలియని వివసత్వం అతని మనసును ఆవహించింది. కొద్దిసేపటికి ప్రీతి చెయ్యి మెల్లిగా తనంతట తానే కిందకు వాలి మంచం మీద ఆనింది. అతను తను వచ్చిన పని అయిపోయినట్లుగా మెల్లగా వెనక్కి తిరిగి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ప్రీతి తండ్రితో హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడికి రాగానే వసంత పెళ్లి గురించిన హడావిడి మొదలైంది. శుభలేఖలు అచ్చయ్యాయి. ప్రీతి వసంత పెళ్లి శుభలేఖల్ని పంపిస్తూ దమయంతికి ఒక ఉత్తరం కూడా రాసింది. అందులో ఇలా ఉంది: ప్రియమైన ఆంటీకి, నేను ఈ ఊరు రాగానే నీకు ఉత్తరం రాద్దామని అనుకుంటూనే ఆలస్యం అయిపోయింది. వసంత పెళ్లి నిశ్చయం అయింది. లగ్నం తొందరలోనే కుదరడం వల్ల హడావుడిగా ఉంది. మీరు మావయ్య కులాసా అని తలుస్తాను. ఏమాత్రం వీలైనా వసంత పెళ్లికి తప్పకుండా రావాలి. నాన్న నేను బానే ఉన్నాము. అంతవరకు రాసి ప్రీతి పెన్ను ఒక్క నిమిషం దేనికోసమో తారట్లాడుతున్నట్లుగా ఆగింది. తర్వాత నిశ్చయం చేసుకుంటున్నట్లుగా మళ్ళీ రాయడం మొదలుపెట్టింది. శరత్చంద్రని అడిగానని చెప్పండి. అతనికి కూడా శుభలేఖ పంపిస్తున్నాను. తప్పకుండా మీతో కలిసి తన్ని కూడా పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తున్నానని చెప్పండి. నేను మీ దగ్గర ఉన్న సమయం కొద్దిదే అయినా అది నా జీవితంలో మరపురానిదిగా అనిపిస్తోంది. ఉంటాను, ప్రీతి. ప్రీతి ఉత్తరం రాయడం పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆశాంతం చదువుకుంది. అందులో తను శరత్చంద్ర గురించి ఎక్కువ ఏం రాయలేదు కదా అనుకుంది. ప్రీతి మహాబలిపురంలో జరిగిన ఆ ప్రమాదం మర్చిపోలేకపోతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు రాత్రివేళ నిద్రలో తను నీళ్లలో నిలబడిపోయినట్టు, ప్రవాహం వేగంగా వస్తున్నట్లు, శరత్చంద్ర నడుం చుట్టూ చేతులు వేసి ఆ ప్రవాహంలో తను కొట్టుకుపోకుండా బలంగా ఆపుకున్నట్టు కల వస్తూనే ఉంది. నిద్ర బాగా మెలకు వచ్చి స్పృహ వస్తే కానీ అది కల అని గుర్తుకురాదు. స్పృహ వచ్చిన తర్వాత కూడా ఆ కల ప్రభావం పోవడానికి కొద్దిసేపు పడుతుంది. ప్రీతి మంచం మీద లేచి కూర్చుంటుంది. శరత్చంద్ర చేతులు ఇంకా తన నడుం దగ్గర పట్టుకున్నట్లే అనిపిస్తుంది ఆమెకి. ఎందుకు ఈ కల వెంటాడుతోంది? తన మనసులో ఆనాటి ప్రమాదం భయం పోకనా అనిపిస్తుంది ఆమెకి. ఉత్తరంలో అతని పేరు రాస్తుంటే ప్రీతికి ఆ కలే గుర్తొచ్చింది. ఉత్తరం అంటిస్తున్న ప్రీతికి ఆంటీ పెళ్ళికి వస్తే బావుణ్ణు అనిపించింది. మెడ్రాస్ నుంచి వచ్చేటప్పుడు తనకి వసంతకి ఆవిడ 2 కంచి పట్టు చీరలు ఇచ్చింది. వద్దన్నా వినలేదు. ప్రీతికి ప్రత్యేకంగా తన చేతి నుంచి ఒక గాజుల జత కూడా తీసి బహుమతిగా ఇచ్చింది. ఎయిర్పోర్ట్కి దమయంతి, పినాకపాణి గారు ఇద్దరూ వచ్చారు. శరత్చంద్రే వాళ్ళని తీసుకుని వచ్చాడు. ప్లేన్కి టైం అవుతూ వెళ్తున్నా ఆంటీ, వస్తా అంకుల్ అని చెప్పింది ప్రీతి. వారి పక్కనే శరత్తున్నాడు. అతను అక్కడే ఉన్న ఎయిర్ ఇండియా పోస్టర్ని చూస్తున్నాడు. ప్రీతి క్షణం తటపటాయించి ఒక అడుగు వేసి అతని దగ్గరికి వెళ్ళి నేను వెళ్తున్నాను అని చెప్పింది. అతను తలోపాడు. ప్రీతి ప్లేన్ వైపు వచ్చేస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగింది. దమయంతి, పినాకపాణి గారు చెయ్యి ఎత్తి వీడ్కోలుగా ఊపుతున్నారు. అతను అలాగే నిలబడి చూస్తున్నాడు. ప్రీతి చెయ్యెత్తి ఊపింది. అతను చెయ్యెత్తి ఊపాడు. అప్పుడు ప్రీతికి కళ్ళెదుట ఇప్పటికీ అదే మూర్తి కనిపిస్తుంది. కవర్ మీద అడ్రస్ రాస్తుండగా వసంత అక్కడికి వచ్చింది. వదినా, మావయ్య పిలుస్తున్నారు అంది. వసంత అప్పుడే అన్నం తినడం మానేసింది. పెళ్ళి అంటే సంతోషం ఒకవైపు, భయం ఒకవైపు. వసంతకి కాబోయే అత్తగారైన జగదాంబ గారు తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు పెళ్లి కాగానే వసంత కొద్ది రోజులు తన దగ్గరే ఉండాలని, తర్వాత కామేశ్వరరావుని ఇక్కడికి పంపిస్తానని అంది. అదేమిటి, నీ ముందే చెప్పానుగా
అన్నారు మహీధర్రావు గారు. మీరు చెప్పలేదని నేను అనడం లేదన్నగారు. కొద్ది రోజులుంటే పిల్లకి మా ఇంటి ఆచార వ్యవహారాలు తెలుస్తాయి, మా ముచ్చట తీరుతుంది. ఆ తర్వాత వచ్చి మీ దగ్గరే ఉంటారు అందావిడ. సరే కానియండి, పిల్లని చేసుకునేవారు మీరు, మీ మాట కాదని ఆయనలా అంటారులేండి. అలాగే కానియండి అన్నాడు మధ్యవర్తి. ఇక మధ్యవర్తి కూడా అలా అనడంతో మహీధర్రావు గారు ఏమీ అనలేకపోయారు. కానీ ప్రీతికి మాత్రం చాలా కోపం వచ్చింది. ఆమె ఈ తతంగం మొదలైనప్పటి నుంచి చూస్తూనే ఉంది. వాళ్ళు చెప్పిన ప్రతిదానికి సరే కానియండి, ఎంతైనా మీరు మగపెళ్లివారు అనేస్తూ ఉంటాడు మధ్యవర్తి. ఆయన తన తండ్రిని సంప్రదించకుండా వెలగబెడుతున్న ఈ పెత్తనం చూస్తే ఆమెకి చిరాకొస్తోంది. తండ్రి యువతలకి రాగానే ప్రీతి, డాడీ ఇదేమిటి? వసంత పెళ్ళైనా మనతోటే ఉండేట్టుగా అనుకున్నాం కదా మొదట, ఇప్పుడేమిటి అంది. కానీ అమ్మా, తాంబూలాలు పుచ్చుకునే సమయంలో మాట భేదం రావడం మంచిది కాదు అన్నారాయన. పెళ్లి కుదిరిన ఈ కొద్ది రోజుల్లోనే ఇలాంటివి చాలా జరిగాయి. మధ్యవర్తిని చెప్పమంటే, మనం ఆడపెళ్లివారం, ఎదురు చెప్పకూడదు, 3 ముళ్ళు వేసే వరకు మీరు సహనం పట్టాలి అనేవాడు. ప్రీతి లేచి వసంతతో కలిసి తండ్రి ఉన్న గదిలోకి వచ్చింది. ఏమిటి డాడీ అని అడిగింది. చూడమ్మా, జగదంబ గారు కబురు చేశారు. పెళ్లికి వారు చెప్పినట్లుగా 200 మంది కాకుండా ఇంకో 150 మంది వస్తారట. వంట వాళ్ళని పిలిచి చెప్పాలి అన్నారు మహీధర్రావు గారు. అదేమిటి డాడీ అంది ప్రీతి. ఆ రోజు వేసుకున్న లెక్క తప్పుట, వాళ్ళు చాలామంది ఉన్నారట అన్నారాయన. ప్రీతి మాట్లాడలేదు. ఈ పెళ్లి నిర్ణయం అయిన రోజు నుంచి ఏదో ఒక విషయం వచ్చి టెన్షన్గానే ఉంటుంది ఆయనకి. పెళ్ళి అంటే ఇరుపక్షాల వారు సరదాగా వేడుకగా జరుపుకోవాల్సిన శుభకార్యం. కానీ దాన్ని వీళ్ళు ఒక అధికారంగా చూస్తున్నారు. మగపెళ్లివారైతే ఎందుకు ఎక్కువట? అసలు పెళ్లి ఖర్చంతా మనమే భరిస్తున్నాం, కట్న కానుకలు మనమే ఇస్తున్నాం, కాబట్టి మనదే ఆధిక్యతగా ఉండాలి అంటుంది ప్రీతి. మధ్యవర్తి 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. అమ్మాయి గారు, మీకో దండం. ఇలాంటి యక్ష ప్రశ్నలకి నా తాత కూడా జవాబు చెప్పలేడు. ఆచార వ్యవహారాలంటే స్కూల్లో వేసే ప్రశ్నలు లాంటివి కాదు అన్నాడతను. నువ్వు ఊరుకో తల్లి అన్నారు మహీధర్రావు గారు. ప్రీతికి ఆ మధ్యవర్తి మీద కోపం వచ్చింది. ఆయన చాలా పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు. ఇరుపక్షాల వారికి ఒకే రకంగా సలహాలు చెప్పడం లేదు. మగపెళ్లివారు అంటూ ఆయన ముందే మహీధర్రావు గారి ముందర కాళ్ళకి బంధం వేస్తున్నాడు. పెళ్లి పనులు ప్రారంభమైనప్పటి నుంచి దేనికో దానికి జగదంబ గారు కొత్త కొత్త ఆచారాలు చెబుతూ పెళ్లి ఖర్చు పెంచుతూనే ఉంది. వసంతని మహీధర్రావు గారు ప్రీతితో సమానంగా పెంచారు. ఏదైనా కాదని అంటే వసంత మనసుకి ఎక్కడ బాధపడుతుందో అని ఆయన దేన్ని కాదనలేకపోతున్నారు. కానీ ప్రీతి మాత్రం ఊరుకోలేదు. మనకి మొహమాటం ఎందుకు డాడీ? మనం వసంతకి ఇవ్వదలుచుకుంటే అది దానికే చెందినట్టు ఉండాలి. కానీ వసంత తల్లిదండ్రులు లేని పిల్ల అని వాళ్ళకి తెలుసుగా. లాంఛనాలు ఆచారాలు అంటూ ఈ కొత్త ఖర్చులేమిటి అంది ప్రీతి. జగదంబ సంబంధం కలుపుకునే ముందు, అన్నగారు, మీ మాటకి నా మాటకి తేడా ఏమీ లేదు అంటూ అతి వినయంగా మాట్లాడి ఆయన మనసుని మెప్పించినట్లు నటించిన మనిషి తీరా పెళ్లి సమయానికి అది కావాలి, ఇది కావాలి, ఇది మీ పరువుకే మంచిది అంటూ ఆయన మనసుని నొప్పించసాగింది. పెళ్లి ఖర్చు అనుకున్న దానికంటే రెండు రెట్లు పెరిగిపోయింది. పోనీలే, వసంత నా పిల్లేగా అంటూ మహీధర్రావు గారు సరిపెట్టుకున్నారు. మహీధర్రావు గారు చేస్తున్న ఖర్చులు చూసి నౌకర్లంతా కూడా, ఆవిడ ఈయన మంచితనం కనిపెట్టి బాగా ఒడుపుగా లాగుతోంది అంటూ గుసగుసలాడసాగారు. ఎలాగైతేనే పెళ్ళయింది. వసంతం తీసుకుని జగదంబ వాళ్ళ ఊరు వెళ్ళింది. 16 రోజుల పండక్కి ఇక్కడికే వస్తాము అని చెప్పింది. ఆవిడకి ఆ ఇంట్లో తిరుగుతున్న ప్రీతిని చూస్తూ ఉంటే, నా కొడుకు కాస్త నల్లగా ఉన్నాడు కానీ కాస్త అందంగా ఉండుంటే ఈ పిల్లనే నా కోడలు చేసుకుని ఉండేదాన్ని అనుకోవడం మొదలెట్టింది. మహీధర్రావు గారు చెప్పకపోయినా ఆవిడే పెళ్లికి వచ్చిన అందరితోని వసంత మహీధర్రావు గారి పెంపుడు కూతురు అంటూ చెప్పసాగింది.
ఆయనకి ఇది చిరాగ్గా అనిపించినా కాదని తిరస్కరించలేకపోయారు. పెళ్లి సందడి పూర్తి కావడంతో ఇంట్లో కాస్త సద్దుమణిగింది. ప్రీతికి నౌకర్లకి హమ్మయ్య అనిపించింది. పెళ్లి తర్వాత మేనేజర్ లెక్కల పుస్తకాలు తెచ్చి వసంత పెళ్లికైన ఖర్చు వివరాలు చెప్తుంటే మహీధర్రావు గారు తెల్లబోయారు. అనుకున్న దానికి 4 గింతలయ్యింది. నేను మొత్తుకుంటూనే ఉన్నాను బాబు, మీరు వినలేదు. ఎక్కడికక్కడ కానీ కానీ అన్నారు అన్నాడు మేనేజర్ నాగభూషణం. మహీధర్రావు గారు తనను తాను నిలవరించుకుని, నాగభూషణం, వసంత సంతోషంగా సుఖంగా ఉండాలి అనుకున్నాను. ఖర్చయినందుకు నాకేం విచారంగా లేదు అన్నారు. పైకి మేనేజర్ ముందు అలా అన్నా ఆయన లోపల ఇందులో సగం అయినా వసంతకి ఇస్తే భర్త సంపాదన లేకపోయినా సుఖంగా ఉండేది అనుకున్నారు. ఉన్నట్టుండి మెడ్రాస్ నుంచి పినాకపాణి తను ఆ పూట ఫ్లైట్లో వస్తున్నట్లుగా టెలిగ్రామ్ ఇచ్చారు. ఇంత హఠాత్తుగా ఎందుకు వస్తున్నాడబ్బా అనుకున్నారు మహీధర్రావు గారు. ప్రీతి పినాకపాణి గారికి ఫోన్ చేసింది. ఆంటీని కూడా తీసుకురండి అంకుల్ అంది. వీలు కాదమ్మా, నేను ఒక అర్జెంట్ పని మీద వచ్చి వెళ్తున్నాను. నాకు తెలిసిన లాయర్ ఒక ఆయన రాఘవయ్య అని పోయారు. ఆయన దగ్గరికి నేను 2 పెద్ద కేసులు పంపించాను. అవి గల్లంత అయిపోకుండా చూడాలి. అందుకే నా వెంట శరత్ని కూడా తీసుకొస్తున్నాను అన్నారాయన. ఎలాగూ వస్తున్నావు కదరా, దమయంతిని కూడా తీసుకురా, 4 రోజులు ఉండి వెళ్దూ గాని అన్నారు మహీధర్రావు గారు. కుదరదులేరా, చూడు నాకు హోటల్లో రూమ్ బుక్ చేయించు అన్నారు పినాకపాణి గారు. ఏడ్సావులే, ఇక్కడికి వచ్చి నువ్వు హోటల్లో ఉంటావా అన్నారు మహీధర్రావు గారు. నోరు మూసుకో, నువ్వు వచ్చి ఉండలేదు ఇక్కడ అన్నారు పినాకపాణి గారు. నేనైతే వేరే వాళ్ళ పని మీద వచ్చాను అన్నారు మహీధర్రావు గారు. నేను అంతే అన్నారు పినాకపాణి గారు. అబ్బా, నీతో వాదించలేను కానీ నువ్వు సరాసరి ఇక్కడికే వస్తున్నావు. నేను కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వస్తున్నాను, సరేనా అన్నారు మహీధర్రావు గారు. సరే కానీ ఏం చేస్తావు? నువ్వెలాగూ నేను చెప్పిన మాట వినవుగా, నేనైనా వినాలిగా. దమయంతిని కూడా తీసుకునే వస్తానులే అన్నారు పినాకపాణి గారు. అలా అన్నావు, బావుంది అన్నారు మహీధర్రావు గారు సంతోషంగా. ఆంటీ కూడా వస్తోందా డాడీ ఉత్సాహంగా అడిగింది ప్రీతి. అవునమ్మా అన్నారాయన. శరత్చంద్ర కూడా వస్తున్నాడట. ప్రీతి మనసు లోపనే సంతోషించింది.